నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటారా? వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. చదువుతో వీడియో చేస్తున్నాను, కాకపోతే అర్నింగ్ అయితే చేస్తున్నాను, కానీ వీడియో దిగడానికి ఎందుకో ప్రాసెస్ చేయబడతారు. అంటే ఫోన్ ఒకటి దాచుంది, ఉన్న ఫోన్ ఒకటే, ఫోన్తోనే మనం మొత్తం ఆపరేట్ చేయాలి కాబట్టి కొద్ది సతాన్స్. కాకపోతే నిన్న మాత్రం నేను విలేజ్కి వెళ్ళి ఉన్నాను. విలేజ్కి వెళ్ళి ఎంజాయ్మెంట్ అయితే చేసిన అయినా. ఓకేనా, మన తర్వాత 2 రోజులు అయితే చేసిన అర్నింగ్ 2000, తర్వాత 3000 చేసినా, కానీ వీడియో పెట్టలేదు. ఎందుకంటే తగ్గించిపోతున్నాను. ఈవినింగ్ కూడా వెళ్తున్నాం కదా, మళ్ళీ మార్నింగ్ పూట వెళ్తే ఏమో చేయొచ్చు, మార్నింగ్ కూడా వీడియో చేయొచ్చు, కాకపోతే వీడియో పైన ఎందుకు ఏమో రావట్లేదు అంటే జర కుదరట్లేదు. చూద్దాం, ట్రై చేద్దాం. ఇదైతే పెడుతున్నా వీడియో. కాకపోతే ఈరోజు అయితే బుకింగ్లు అన్నీ తీసుకున్నాను. దగ్గర 4 గంటలకు వెళ్ళినా, ఈవినింగ్ వెళ్తున్నా. ఇలా శనివారం యాక్చువల్లీ మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నా, కానీ ఎప్పుడు వస్తుందని అయిపోయినా. మళ్ళీ అంతటా అట్లా ఇట్లా మన బుకింగ్ వచ్చిన తప్పని తీసుకున్నా, వెళ్ళిపోయినా. మా ఇంటికి కానీ వెళ్తున్నప్పుడు కొద్దిగా క్యాన్సిల్ అవుతున్నాను అంతే. మళ్ళీ దాని దగ్గర ఏం పెట్టలేదు. జల్పల్ నుంచి అన్ని బుకింగ్లు వచ్చేది మ్యాక్సిమం కొద్దిగా జల్పల్ నుంచి వస్తున్నాయి. దాని నుంచి క్యాన్సిలేషన్ అవుతున్నాయి పోగానే. ఇక పెడతలేదు, ఇక కంటిన్యూ అయితే పెట్టలేదు. కాకపోతే ఈరోజు నుంచి అయితే మీకు కంటిన్యూ వీడియో వస్తుంది అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనం చేసిన అర్నింగ్ మాత్రం 1600 అనుకోండి, 1600 చిల్లర, 500 అనుకున్నాను. దాంట్లో 100 వచ్చేసి ఇన్సెంటివ్, ర్యాపిడోలో 100 ఇన్సెంటివ్. ఓలాలోడు అన్యం పుణ్యంగా 100 రూపాయలు కొట్టుకుంటున్నాడు. వాడికి ఏముందో ఏం లేదో ఆ దేవునికి ఎరగా. చెప్తున్నా, దగ్గర 500 5 రోజులు అది బుకింగ్ వస్తున్నాయి. రేట్లు మంచి వస్తున్నాయి మనకి. కాకపోతే పీక్ టైంలో మనం వెళ్తున్నాం కాబట్టి రేపు చూస్తా అయితే కొట్టినా కొట్టకపోయినా 100 రూపాయలు కట్ చేసుకుంటున్నాడు. నిన్న బండి తీయలేదు, 100 రూపాయలు కట్ చేసుకున్నాను. మొన్న తీసినాను, నిన్న అసలు బండి తీయలేదు, 100 రూపాయలు కట్ చేసుకున్నాను. అట్లా నడుస్తుంది అంత సంగతి. మనం కూడా అబ్జర్వ్ చేసినా, ఇప్పుడు నడిపలేదు ఓలా, కట్ చేసుకుని పైసలు ఆడు. అట్లా ఉంది సంగతి. చూద్దాం ఇక ఏమవుతుంది అనేది. ఈరోజు అయితే మొత్తానికి అయితే సమాధానం. మొత్తానికి అయితే 600 చిల్లర ఎంత కొట్టినా. రేపు చూస్తాను నీకు ఎంత ఏంది అనేది మాత్రం రేపు చూస్తాను. ఓకేనా, ఇంకా ఏమైనా ఉంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న బుకింగ్ కొట్టినా, మంచి బుకింగ్ కొట్టినా, కొన్ని బేకార్ బుకింగ్ కొట్టినా, కొన్ని మంచి బుకింగ్ వదిలిపెట్టుకున్నా. ఎందుకంటే అక్కడ పోయే ఇష్టం లేక. సికింద్రాబాద్ పోతే మళ్ళీ మన బుకింగ్ రావని దాంతోనే 400 500 చిల్లర సంథింగ్ జూబ్లీస్ దగ్గర వదిలిపెట్టుకున్నా. ఎందుకంటే మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ బుకింగ్ రావాలని నాకు టెన్షన్ అన్నా. మళ్ళీ ఎంటీ రావాలి ఎందుకని చెప్పి అదే దగ్గర కొట్టుకుంటే కథమైపోతాను కొట్టుకుంటున్నా. కాకపోతే నుంచి అంటే మనం నాగర్ నుంచి 86 కిలోమీటర్లు, 86 కిలోమీటర్లు అయితే తిరిగినాం ప్రస్తుతానికి అయితే. 500 పెట్రోల్ అయిపోయింది అనుకోండి, 500 600 పెట్రోల్ అయిపోయింది అనుకోండి. కాకపోతే మనకు కొద్దిగా మైలేజ్ అనేది సెట్ చేయాలి. ఇది ఈరోజు అర్నింగ్ మాత్రం 1600 చిల్లర. ఇప్పుడు కష్టం కూర్చోబెట్టిన మొత్తం చెత్త వేసిరాను. పిల్లలు ఉండే ఏం చెప్పలేదు అన్న. అది చిన్న బుకింగ్లు అయితే పెట్టినా కొట్టినా. మీకు వీలైతే స్క్రీన్ షాట్ పెడతా. 600 అంతే. ఓలా లేదు, ఊబర్ అయితే బందే చేసిన. ఎందుకంటే అలా రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ అంటే 700 బ్యాలెన్స్ ఉంది, అదే వారికి ఏమంట అన్న. మన అమౌంట్ ఉంటే ఏమో దాన్ని కట్ చేసుకుంటుంటాడు, మన అమౌంట్ లేకపోతే బుకింగ్స్ అయ్యేటట్టుంది పరిస్థితి. చాలా ఏదైనా రేపు చూద్దాం. రేపటి అర్నింగ్ ఏందో చెప్తా. పొద్దున్న వెళ్ళాలన్నా సాయంత్రం వెళ్ళాలంటే మార్నింగ్ డిసైడ్ చేస్తాను. ఎందుకంటే పొద్దున్న వెళ్తే ప్లస్ పాయింట్ అనిపిస్తుంది, సాయంత్రం వెళ్తే కూడా ప్లస్ పాయింట్. కానీ పొద్దున్న వెళ్తే మాత్రం 6 గంటలకు 7 గంటలకు వెళ్తే కొద్దిగా 10 గంటల వరకు 1000 రూపాయలు అయినా చాలా అనిపిస్తుంది. కానీ అది వెళ్ళే టైం కుదరలేదు. ఈవినింగ్ పూట అయితే వెళ్ళిపోతున్నా. ఓకేనా, చలో ఈరోజు చాలా రోజులు అయితే వీడియో పెడుతున్నాను. ప్లీజ్ నా వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. మొత్తం స్క్రీన్ షాట్ మాత్రం మీకు పెట్టేస్తా. ఎంత అర్నింగ్ ఎంత ఎన్ని బుకింగ్ కొట్టానో. 100 రూపాయలు ఇన్సెంట్ వచ్చింది. ఓకేనా, బాయ్, గుడ్ నైట్. బండి మాత్రం జాగ్రత్త నడిపండి. నైట్ డ్యూటీ చేసే వాళ్ళు స్పెషల్గా ప్లీజ్ అన్న, మీ అందరి రిక్వెస్ట్, బండి మాత్రం స్లో నడిపేయండి.